హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే వాళ్ళ మా ఊరికి వెళ్తున్నాము. ఇక మధ్య మధ్యలో కలిసే పల్లెటూరులో అందాలు అయితే మీకు చూపిస్తా, మా ఊరు కూడా చూపిస్తా ఎలా ఉంటుంది, ఏ ఊరు మా ఊరు అనేది. ఇప్పుడైతే ఒక లొకేషన్ కానీ అయితే ఆగినాము. పల్లెటూరు చూడండి, కెనాల్ ఉంది, పక్కకి పెద్ద కొండ ఉంది, బాగుంది కదా. మా డాడీ అక్కడ ఉన్నాడు, రోడ్డు మీద ఉన్నాడు, నేను లోపలికి వచ్చిన. చూడండి లొకేషన్. ఇప్పుడు మా ఊరు అయితే వెళ్తున్నాము. మా ఊరు ఏ ఊరు అంటే గుంపుల కాడికి వెళ్ళిన వాళ్ళే మొత్తం చూపిస్తా ఎలా ఉంటుంది అనేది, ఓకేనా. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నీ చూపిస్తా. వాళ్ళు వస్తానులాట రాని. మా అక్క బావ కూడా వస్తాను వెనక బండి మీద. వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు, పక్కదారు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇటేమో లక్కారం ధర్మారము, ఇటేమో ఇద్దులాపూరు. మేము వెళ్ళేది ఇద్దులాపూర్ నుంచి లెఫ్ట్ తీసుకొని పోవాలి. లెఫ్ట్ తీసుకొని పోయి కాలువ సిరంపూర్ అవన్నీ దాటి గుంపులకు వెళ్ళాలి. లొకేషన్ అయితే అదర్స్ కదా. కొండ ఎట్లా ఉంది, మొత్తం జంగల్ ఇది. చూడండి, ఎక్కడ ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక లొకేషన్ కాడనైతే ఆగిన. మొత్తం గుట్టనే ఇది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నా కూడా తెలియదు. చూడండి, మా వాళ్ళు వస్తాను. పాపా అత్తానంపా, పోనీ పోనీ అత్తన్నా పా. మా అక్క బాగా పోతాను, ఇది తీస్తున్నా. ఇక్కడ చూడండి ఎంత బాగుంది లొకేషన్. ఆసం ఉంది లొకేషన్ అయితే. చూడండి, ఒక గుట్టకాడికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటాను, కానీ ఇక కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది. తొందర వెళ్ళిపోతా. మన రైడ్ అంటే రైడే కదా, మస్తు ఉంటుంది రైడ్. ఇక మీకు చూపెట్టకపోతే ఎట్లా అని అట్లా. మా డాడీ చూస్తాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళు చూపిస్తా, కొండకాడికి వెళ్ళి. ఇక ఈ పక్షి అయితే నా వెంబడి పడుతుంది, మొత్తుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక కొండకాడికి అయితే వచ్చిన. చూడండి మస్తు ఉన్నది. ఇంకా ఇట్లా వాటర్ పోతాయి కావచ్చు, ఫ్లో అవుతాయి పొలాలకు. ఓ మా బండి అక్కడ ఉంది, మొత్తం గుట్టనే చుట్టూరంగా. చూడండి, ఇదేమో చెట్లు వెరైటీగా ఉన్నాయి.
ఇక్కడ పిట్టలు ఉన్నట్టున్నాయి, గుడ్లు పెడితేనే కావచ్చు ఆ కింద ఆ పిట్ట, అందుకే వస్తుంది. ఇక చూడండి, ఇదేదో చెట్టు వెరైటీ ఉంది, ఇది చూపిస్తా మీకు. మొత్తం ముళ్ళే ఉన్నాయి, దాన్ని ఏమన్నా చేస్తారేమో అని చూస్తుంది. ఇక మొత్తం ముళ్ళే ఉన్నాయి, ఇదేమో చెట్టు వెరైటీ ఉన్నాయి. ఇవి బాగున్నాయి ఇక్కడ, ఇంకా అవన్నీ అవే. అక్కడ గూడు ఉన్నట్టుంది, అవి రాణిస్తలేవు వాటి. చూడండి ఎలా ఉంది లొకేషన్, అయితే ఆసం కదా. బాగా మొత్తుకుంటుంది బిడ్డ, ఏమో అన్నట్టు. ఏం అనలేదు, నేను ఏమంటలేను. అయితే వాటి స్థలానికి వచ్చాం కదా, అది అలానే అరుస్తాయి. చూడండి ఆసం ఉంది కదా లొకేషన్, ఇంకా అక్కడ కూడా ఉంది. మళ్ళీ ఆపితే మా డాడీ ఏమంటాడు. వెళ్ళిపోతానా, తొందర పోయి బస్ స్టడీ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక రాగా అన్ని లొకేషన్స్ తీసుకొని వస్తా, మళ్ళా పోయేటప్పుడు ఇక తొందర వెళ్ళిపోవాలి. ఇక్కడ కాదా, చూద్దాం బా. చెప్పిందా మమ్మీ అక్కన్నా పోదామైతావు.
ఉన్నారా? లేరా? చేస్తా. గులాబీ పూలు బాగున్నాయి. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి గులాబీ పూలు ఎలా ఉన్నాయి. మంచిగానే పెంచిండ్రు, పూలు పెంచుతాను. తోటకూర, వంకాయ చెట్లు, పిన్ని పెంచుతుంది. ఇక్కడ ఒక జామ చెట్టు ఉండే, అది కొట్టేసిండ్రు. ఇక్కడ ఒకటి ఉండే, అవి బాత్రూమ్స్. ఇది హౌస్ లాగా పంపస్తుంది. ఇక్కడ తమలపాకు చెట్లు ఉన్నట్టున్నాయి, తమలపాకులు. ఫ్రెండ్స్, ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి, లోపల చూపిద్దామంటే లాకేసి ఉంది, పిన్ని లేదు. ఇదంతా తిరిగేటోని నేను చిన్నప్పుడు, అంటే పెద్ద అయినప్పుడు కూడా వచ్చిన బొచ్చడసార్ల. ఇటు దారి ఉండేది, ఇట్లా ఇటు పోయే దారి ఉండేది. ఇప్పుడు తీసేసినట్టుంది. ఇక్కడ ఒక పెద్ద రేగు చెట్టు ఉండే, ఇక్కడ వెనకాల ఇల్లు ఉండే, అది కూలిపోయినట్టుంది. వాళ్ళు వెళ్ళిపోయినారు ఇప్పుడు. చూడండి, ఇట్లానే ఆ రోడ్డుకి వెళ్ళేది, కానీ ఇప్పుడు లేదు, దారి మూసేసినట్టుంది. ఓకే.
చెత్తీర్లు తీసుకో, చెత్తీర్లు పోతాను. ఇక్కడ హెల్మెట్ అయితే మర్చిపోయాను, కాదు పెట్టిపోయాను. ఈ హెల్మెట్ పట్టుకొని పోతాను, తొందరగా పోవాలి. మళ్ళీ వర్షం పడేటట్టుంది ఘోరంగా. కవర్లు పెట్టుకొని పోవాలి సెల్లుకు, తడిసిన ఏం కాదు కానీ ఇక పోతాను.